ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో చిన్న మాట. డైట్ షీట్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. పెందలాడి తినండి అన్నాను, కానీ పెందలాడి ఏం తినాలో చెప్పలేదు. జబ్బు తగ్గాలంటే రాత్రిపూట ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్. చాలా కీలకమైన పాయింట్ నేను ఇందాక మాట్లాడేటప్పుడు మిస్ అయ్యాను. జబ్బు తగ్గాలంటే 7 గంటల లోపు తింటాం విషయమే కానీ ఏం తినాలి? పళ్ళు మాత్రమే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ జబ్బున్నాళ్ళు, ఏ జబ్బున్నా సరే పళ్ళే. మరి ఒక షుగర్ ఉంటే, షుగర్ ఉన్నా పళ్ళే. షుగర్ ఉంటే పళ్ళు తింటే షుగర్ పెరుగుద్ది కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్తారు, వినండి. ఈయన ఏం చేయండి, బఠానీలు కొనుక్కున్నట్టు, శనగ పప్పు కొనుక్కున్నట్టు వాళ్ళ షాప్కి వెళ్ళి టాబ్లెట్ కొనుక్కొని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోండి. ఎప్పుడు దాకా? బతికినంతకాలం వేసుకోండి. ఇది కండిషన్. అంటే మాట్లాడుతుంటే నాకే నవ్వు వచ్చేట్టు అనిపిస్తూ ఉంది. ఎంత అన్యాయంగా ఉందంటే, పళ్ళేమో తినొద్దు, పళ్ళు తింటే షుగర్ పెరుగుద్దని. మరి ఏం తినాలయ్యా? మా టాబ్లెట్ తినండి. ఎప్పుడు దాకా తినండి? చచ్చిందాకా తినండి. ఆయనదేమైంది? ఆయన కంపెనీ ఆయన కోసం పెట్టుకోవాలా? ఆయన మనవడు, ముది మనవడు కోసం పెట్టాడు ఈ కంపెనీ. కాబట్టి మనం చచ్చేదాకా మిగుతానే ఉంటే వాళ్ళకి ఆదాయాలు వస్తానే ఉంటాయి. శుభ్రంగా మీరు ఈ పక్కన పెడేసి పళ్ళు తిన్నారనుకోండి, 3 నెలల్లో షుగర్ లేదు, దాని టాబ్లెట్ లేదు, ఇన్సులిన్ లేదు, అన్నీ లేవు. పళ్ళు తినండి, షుగర్ తగ్గిపోతుంది. ఏం తినాలి? బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, ఇలాంటి అంటే వాటర్ కాంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకొని ప్లేట్ నిండా పెట్టుకొని పొట్ట నిండా తినేసేయండి. హాయిగా షుగర్ తగ్గిపోతుంది, థైరాయిడ్ తగ్గిపోతుంది.